జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పట్టపగిలే దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. రామ్నగర్ కాలనీలోని ధోబీ ఘాట్ వద్ద బట్టలు ఉతుకుతున్న ఓ వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచి పారిపోయే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన ఆమె కుమారుడు దొంగలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారు తల్లి కొడుకుపై విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగుల దాడిలో వృద్ధురాలికి ఆమె కుమారుడికి తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. చిన్నమ్మ తానం చేస్తుందట, కాలువలో కూర్చుంది. ఆడ ఇద్దరు నిలబడ్డారట. మీరు ఎందుకు తమ్ముడు తానం చేసి వాళ్ళ ఇంటుకున్నాడు, బట్టి బడ్డెత్తునే ఉన్నాడు. ఆయనతో మీరు ఎందుకు నిలబడ్డారు ఫోన్ రాని అన్నదట. వచ్చి మీద పడ్డారట. గంతే ముచ్చటి అయ్యో పడి ఇక నెత్తి వాళ్ళు కొట్టి బంగారం ఎత్తుకొని పోయింది. బండ బట్టి కొట్టిండ్రా దేని బట్టి కొట్టిండ్రో తెలుస్తలేదు. ఆడ మొత్తం లెంకినాం గానీ ఏది బట్టి కొట్టింది మొత్తం చుట్టూ లెంకినాం. ఈడ బొంగ పడ్డది, ఈడ వాళ్ళు ఈడ నరాలు ఇదంతా రజ్జు రజ్జు అయింది. బంగారం గుంజుకొని రోపు లేకుండా చంపి బంగారం గుంజుకొని పోయింది. చిన్నమ్మ తానం చేస్తుందట, కాలువలో కూర్చుంది. ఆడ ఇద్దరు నిలబడ్డారట. మీరు ఎందుకు తమ్ముడు తానం చేసి వాళ్ళ ఇంటుకున్నాడు.